నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. కరోనా వ్యాక్సిన్ పై ఎవరు ఆందోళన చెందవద్దని తణుకు ఏరియా ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ బి ఉమామహేశ్వరరావు చెప్పారు. సోమవారం తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వచ్చాయని అన్నారు. అందరికీ టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. తణుకు ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే వ్యాక్సిన్ గురించి ఆందోళన చెందొద్దు. కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు కూడా అందుబాటులోకి వస్తాయి. ఒకరోజు 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు. ఎందుకంటే మనం మొదట్లోనే గత 3 నెలల్లో వ్యాక్సిన్ చేసినప్పుడు జనం ఎవరు ముందుకు రాకపోవడం వల్లనే, మనం తక్కువగా చేయించుకోవడం వల్లనే మనకు వ్యాక్సిన్ ఇక్కడ ఎవరు ఎంతగా చేయించుకోవట్లేదన్న రిపోర్ట్ వెళ్ళింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సో మీరు ఏంటంటే అంతకుముందు గత 3 నెలలు కనుక మీరు బాగా ఫ్లో అయ్యి చేయించుకొని ఉంటే కనుక అంత 3 రెట్లు 4 రెట్లు మనకు పంపించేవారు. గత 3 నెలల్లో జరిగినప్పుడు వ్యాక్సిన్ జరిగినప్పుడు ఎవరు ముందుకు రాకపోవడం వల్లనే దానికి తగ్గట్టే పంపించడం జరుగుతుంది. దయచేసి ఎవరు ఆందోళన చెందట్లేదు. వ్యాక్సిన్ అది అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన అందరికీ చేయడం జరుగుతుంది. కేవలం ఈ రోజున ఏంటంటే ఫ్రంట్ లైన్ బ్యారియర్స్ అయిన రెవెన్యూ, హెల్త్, మున్సిపల్, పంచాయతీ వీళ్ళకి మాత్రమే చేయడం జరుగుతుంది. పోలీసు వారికి 4 డిపార్ట్మెంట్లకు మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. అందరూ వినియోగించుకోవచ్చు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం గతంలోని 3 నెలల్లో శ్రద్ధ చూపకపోవడం వల్ల ఎవరు చేయించుకోవట్లేదు, ఎవరు ముందుకు రావట్లేదన్న ఇదితోటి దానికి తగ్గట్టే పంపించడం జరుగుతుంది. అప్పుడు 3 నెలలు మనం సక్రమంగా బాగా ఉపయోగించుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు ఈ పాటికి ప్రాబ్లం వచ్చేది కాదు. ఆ ప్రాబ్లం మనలోనే ఉంది కాబట్టి మనం ఎవరిని నిందించే పరిస్థితి అయితే లేదు. అర్థమైందమ్మా? ఇప్పుడైనా సరే వ్యాక్సిన్ పంపించడం మొదలైన తర్వాత ఇప్పుడైనా శ్రద్ధగా చేయించుకుంటే దానికి తగ్గట్టు మనకు వ్యాక్సిన్ వస్తుంది. కోవిడ్ నిబంధనలు పాటించండి. దయచేసి దూరంగా ఉండండి, మాస్క్ వాడండి, శానిటైజర్ వాడండి. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించండి. అందరికీ తెలుసు, కాకపోతే ఎవరు ఏం చేయట్లేదు. అందుకే కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి చెందడానికి కారణం అదే. అందరికీ అన్ని తెలిసినా చేయకపోవడం వల్లనే, నిర్లక్ష్యం వల్లనే కోవిడ్ బాగా వ్యాప్తి చెందుతుంది. మన చేతుల్లో ఉన్నది మనమే వ్యాప్తి చెందేలా చేసుకున్నాం. ఫస్ట్ వేవ్ మొత్తం అనేది న్యాచురల్గా ప్రకృతి సహసిద్ధంగా వచ్చింది. సెకండ్ వేవ్ రావడానికి మాత్రం మనమే కారణం. దయచేసి నిబంధనలు పాటించకపోవడం వల్ల సెకండ్ వేవ్ వచ్చింది. ఇంక వేరే కారణం ఏమీ కాదు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ కేర్ వర్కర్స్కు, ఫ్రంట్ లైన్ వర్కర్స్కు 430 మందికి వ్యాక్సిన్ వేసినట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. ఒక ప్రక్క కరోనా 2వ అంకం ఉధృతికి దేశం విలువెల్లాడుతుంటే విద్యా సంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్లు సైతం మూసివేసే పరిస్థితి వచ్చి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు వ్యాధిని అరికట్టడానికి తీవ్రంగా కృషి చేస్తుంటే దీనికి భిన్నంగా పెనుగొండ మండలం పెనుగొండ గ్రామంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ఆవరణలో కార్యనిర్వాహక కార్యదర్శి కాసుల కోసం కక్కుర్తిపడి ఎటువంటి కరోనా నిబంధనలు పాటించకుండా, కనీసం మాస్కులు సైతం ధరించకుండానే చేస్తున్న నాటకాల సీరియల్స్కు షూటింగ్లకు అనుమతి ఇవ్వడంపై దగ్గరుండి మరీ పర్యవేక్షించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 2 రోజుల నుండి పెనుగొండ గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు జీవనం సాగిస్తుంటే ఇటువంటి సంఘటనలు జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖాధికారులు వెంటనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా పెనుమంట్ర మండల తహసీల్దార్కు సోమవారం మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు వివిఎన్ ప్రసాదరావు, పెనుమంట్ర మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నరేంద్ర, కె రాంబాబు, సిహెచ్వి సత్యనారాయణ, జె శ్రీనివాసరావు, శివకుమార్, సోమసుందరం, కమలాకర్, నాగరాజు, నరసింహబాబు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో నూతన భవనాల్లో అన్ని సౌకర్యాలతో ప్రభుత్వం నిర్మిస్తుందని పెనుమంట్ర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ అన్నారు. పెనుమంట్ర మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ భవనాల నిర్మాణంపై అంగన్వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ ఇచ్చారు. అంగన్వాడీలతో అన్ని సదుపాయాలు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్డివి మాణిక్యాంబ, మల్లేశ్వరి, అరుణకుమారి, గృహ నిర్మాణ శాఖ ఏఈ మల్లేశ్వరరావు, విద్యుత్ శాఖ ఏఈ డి దివాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బుచ్చియా, అంగన్వాడీ కార్యకర్తలు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పేద విద్యార్థుల విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఖర్చు చేస్తోందని ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాల పై స్థాయి వరకు చదివించలేని పేదల కోసం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునే క్రమంలో కోట్లాది రూపాయలు పేద విద్యార్థుల కోసం మంజూరు చేయించి రీఎంబర్స్మెంట్ రూపంలో చెక్కులు ఇస్తున్నామని ఆయన వివరించారు. అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని మొత్తం 4,689 మంది వివిధ పాఠశాల కళాశాలకు చెందిన విద్యార్థులకు 3,70,00,000 రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ చెక్కులు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సమావేశానికి ఎంపీడీఓ జీవీకే మల్లికార్జునరావు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో తహసీల్దార్ వైవి పాపారావు, ఎంఈఓ వి హనుమ తదితరులు పాల్గొన్నారు. కూలీ నాలికి పరిమితమైపోయిన పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. ఆవేళ ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పటికప్పుడుగా పెరిగిన పరిస్థితి. ఒక మూమెంట్ లో ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నది వ్యాపారంలో అత్యంత లాభసాటి వ్యాపారం ఏంటంటే ఎడ్యుకేషన్ ఫీల్డే. ఇప్పటికీ కూడా అదే వరవడి కొంత కొనసాగుతూనే ఉంది. ఎవరైనా 10 మంది కలిసి ఏం చేయాలంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజ్ పెడదాం, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ పెడదాం. మెడికల్ కాలేజ్ అంటే కొంత సాహసం, అది పెద్ద, అది ఏ ఒక్కరితో అనేది కాదు కాబట్టి కొంత దానికి దూరంగా ఉండేవాడు. మీకు ఇలాగా ఇప్పటికిప్పుడుగా వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోయి ఆవేళ ఈ ఫీజు రీఇంబర్స్ పెట్టడం మూలంగా ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ కాలేజీలన్నీ కూడా సర్వైవ్ అయింది. ఆ తర్వాత ఆయన టెన్యూర్ మరి 10 సంవత్సరాలు, ఆయన లేకపోయినా 10 సంవత్సరాలు నడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. 5 సంవత్సరాల్లో 35,000 అన్నది కాలేజీ ఫీజులు కూడా పెరిగినాయి, గ్రేడ్ పెరిగింది. 35,000 పరిమితం చేసిన తర్వాత ఏం చేశారంటే కాలేజీలకి ఒక పర్మిషన్ ఇచ్చాడు. మీరు మీ ఇష్టం, తర్వాత మీరు ఎంత వసూలు చేసుకోగలిగితే అంత వసూలు చేసుకోండి, నేను మాత్రం 35,000 ఇస్తానంటే పాపం ఈ పేరెంట్స్ అందరూ ఏం చేశారంటే 35,000 వస్తుంది, ఇంకొక 35,000, 40,000, 50,000 కాలేజీ పెట్టి కట్టాలి, అప్పు చేసైనా సరే కడదామని పాపం ఆశ వాళ్ళు అప్పులు చేసి చదివించిన సందర్భం. మరి ఆవేళ 2014లో ఇచ్చిన హామీలన్నీ ఆ ప్రభుత్వం నెరవేర్చిందా లేదని ఇది సందర్భం కాదు. కానీ నేను మీకు గుర్తు చేసేది ఏంటంటే మీరు తెలివైన ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా ఈ సబ్జెక్ట్స్ మీరు అవగాహన చేసుకోకపోతే సామాన్యులు ఎలా అవగాహన చేసుకోగలుగుతారు? భవన నిర్మాణ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ పెంటపాడు మండల కేంద్రంలో కార్మిక సంక్షేమ కార్యాలయం ముందు ప్రజలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల కోసం సంక్షేమ నిధులు కేటాయించాలని, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ తాడేపల్లిగూడెం ఏరియా నాయకులు, అలాగే సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు ఎం సత్యనారాయణ, సిరిపురపు రంగారావు, చిల్ల పుల్లారెడ్డి, ఎం రాజు, పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఇవాళ సంక్షేమ నిధులను, ఇవాళ గుర్తింపు కార్డులను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దేశంలోనే రోల్ మోడల్గా రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పాటు వారి సేవలకు గుర్తుగా ఎంపిక చేసిన వారిని ఆర్థిక బహుమతులతో సత్కరించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత చాటుకున్నారని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి అన్నారు. సోమవారం రావులపాలెం సిఆర్సి ఫంక్షన్ హాల్లో జరిగిన వాలంటీర్ల అవార్డు కార్యక్రమానికి జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని ఎంపిక చేసిన వాలంటీర్లను ఎమ్మెల్యే సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్లు పనిచేస్తున్నారని, వీరి వల్లే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, కులాలు మతాలు తేడా లేకుండా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గంలో 4 మండల ఎంపీడీఓలు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా మాస్కులు ధరించే విధంగా
సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి విధంగా ఈ సమాజాన్ని మన సంఘాన్ని కాపాడవలసిన నైతిక బాధ్యత మీ అందరి మీద కూడా ఉందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి లేదు. ఇంకేంటంటే అందరికంటే ఎక్కువ గుర్తింపునిచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి వాస్తవంగా అధికారంలోకి వచ్చి ప్రజానాయకులు మా చేతులు కూడా మేము ఇవ్వలేకపోతాం. ఏదో ఒకరిని ఇవ్వగలుగుతాం కానీ మీ అందరికీ కుటుంబాన్ని కల్పించి 50 కుటుంబాలు మీ చేతిలో పెట్టి ఆ 50 కుటుంబాల్లో రావాల్సిన అన్ని సేవలు కూడా మీ ద్వారా మీ చేతుల మీద ఇచ్చేటువంటి ఒక అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఇచ్చిన విషయాన్ని సందర్భంగా ఆలోచిస్తున్నాం. కరోనా ఉధృతి దృష్ట్యా రావులపాలెంలో సాయంత్రం 5 గంటల నుండి వాణిజ్య సముదాయాలు మూసివేశారు. సోమవారం రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కరీనాగిరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలో వ్యాపార సంస్థలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మాత్రమే తెరిచి వ్యాపారాలు చేసుకోవాలని, రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా ఉండడంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు పోలీసులు సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులను ఈ సమయాన్ని అనుగుణంగానే వచ్చి కొనుగోలు చేసుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి వ్యాపారులకు సహకరించాలని కోరారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో సోమవారం ప్రసిద్ధి చెందిన శ్రీ జగన్మోహని కేశవస్వామి ఆలయంలో గ్రామ జనసేన సైనికుడు బండారు బాబా ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. పాపోహం భావకర్మ పాపాత్మ పాపదం భవః త్రాహిమాంగమయా దేవస్త్రణాగిరవచ్చరే అన్యదాదృఢం నాత్రేదమేవత్రణం మమ తస్మాత్ కారుణ్యభావేన ఆయుష్యాబ్ధిరస్తు యజమానచ్చే శరీర ఆరోగ్యదా స్థిరస్తు. ఏడిద రోడ్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు, మరొకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథనాల ప్రకారం పట్టణంలోని రావులపేటకు చెందిన ఎరంశెట్టి వెంకటేష్ అనే దివ్యాంగుడు ఆశీలు వసూలు చేస్తూ ఉంటాడు. పని ముగించుకొని ఏడిద రోడ్డు నుండి ఇంటికి వెళ్తున్న క్రమంలో అదే రోడ్డు వెంట బత్తుల శ్రీనివాస్ అనే యువకుడు ప్రయాణం చేస్తున్నాడు. కళ్యాణి రైస్ మిల్ వద్దకు వచ్చేసరికి యాక్టివా, గ్లామర్ మోటార్ సైకిల్ 2 ఢీకొన్నాయి. దీంతో ఇరువురు కింద పడగా బత్తుల శ్రీనివాస్ తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేష్కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు లారీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. న్యూ కాలనీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. తాళరేవు మండలం కోరంగి వంతెన సమీపంలో సోమవారం మధ్యాహ్నం టాటా ఏసీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్లో మంటలు గమనించిన డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసి అందులో తరలిస్తున్న సామాగ్రి దించేలోపే క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగాయి. ముమ్మిడివరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా పిలుపు మేరకు సోమవారం ముమ్మిడివరం ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద ధర్నా చేసి అనంతరం డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కార్యదర్శి కె వెంకటలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు ఆహార ధాన్యాలు, నిధులు, కార్మిక వేతనాల అనుసంధానం, పోషణ ట్రాకర్ యాప్లో నిర్ణయించడం చట్టవిరుద్ధమని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికే క్యాష్ యాప్ల పేరుతో నెట్ సౌకర్యం లేక మారుమూల ప్రాంతాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాల అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టి శ్రీదేవి, మంగమ్మ, మంగళలక్ష్మి, సత్యవతి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మలికిపురం మండలం పడమటిపాలెంలో ఆదివారం పుంగనూరావుకు మరో పుంగనూరు బుల్లి దూడ పుట్టింది. పుట్టిన బుల్లి పుంగనూరు దూడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చూసేందుకు ఎంతో ముద్దుగా అనిపించే ఈ దూడ కేవలం 13.5 అంగుళాల ఎత్తు, 22 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. గుండాపత్తుల మధుకు చెందిన పుంగనూరావుకు పుట్టిన ఈ పెయ్య దూడను చూసేందుకు జనం ఆసక్తిగా కనపరుస్తున్నారు. మధుకు చిన్నప్పటి నుండి ఆవులు పెంపడం అంటే ఇష్టం. సుమారు 12 ఆవులు పెంచుతున్నాడు. తన వద్ద ఉన్న మరో ఆవుకు ఏడాది కింద 13.5 అంగుళాల ఆవు పుట్టిందని, ప్రస్తుతం ఈ ఆవుకు ఇంత చిన్న దూడ పుట్టడం అరుదని అంటున్నాడు. పుంగనూరు ఆవు ఎత్తు ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ ధర పలుకుతుందని చెప్తున్నాడు. ఈ దూడ 4 లక్షల పైనే ధర ఉంటుందని పేర్కొంటున్నాడు. పిఠాపురంలో జర్నలిస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం గత 3 వారాలుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని మజ్జిగతో పాటు మాస్కును కూడా పంచుతూ కరోనాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు మాట్లాడుతూ
కరోనా నిబంధనల కారణంగా వచ్చే వారం నుండి మజ్జిగ పంపిణీ నిలిపివేసి శానిటైజర్, మాస్కులు పంచాలని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత 2 వారాలు బట్టి మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వేసవతాపం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు పిఠాపురం పట్టణంలో మండలంలో జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత 2 వారాలు బట్టి చలివేంద్రం కొనసాగుతుంది. ప్రస్తుతం కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి మజ్జిగ పంపిణీ కాకుండా మార్పులు, శానిటైజర్ అందించేందుకు జర్నలిస్టులు మేము కృషి చేస్తున్నాం. దాంతోపాటు పిఠాపురం పట్టణంలో ఇప్పటికే పదుల సంఖ్యలో కోవిడ్ కేసులు ఉన్నాయి కాబట్టి పిఠాపురానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటించే విధంగా ప్రజలందరూ అధికారులకి, ప్రభుత్వానికి, అటు వైద్య ఆరోగ్య శాఖ సహకరించాలని జర్నలిస్టుల తరఫున కోరుతున్నాం. అందరికీ నమస్కారండి. పిఠాపురం శ్రీకాంత్ కల్పనానికి లిబరేట్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే పిఠాపురంలో జర్నలిస్టులు అందరం కలిసి ఇప్పుడు పిఠాపురం పట్టణంలో పెరుగుతున్నటువంటి కరోనా కేసుల పట్ల మాస్కులు ధరించడానికి అవగాహన కల్పించడంలో భాగంగా మా జర్నలిస్టులు అందరం కూడా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి. పిఠాపురంలో అత్యధికంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. అలాగే ప్రభుత్వ అధికారులకు, పోలీసు అధికారులకు సహకరించాలని కోరుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలని మా పిఠాపురం విలేకరులందరూ కూడా మేము ప్రార్థిస్తూ. ముమ్మడివరం హెచ్పి గ్యాస్ గోడౌన్ నందు అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు సిబ్బంది అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పెట్రోల్ బంక్ సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పెట్రోల్ బంక్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కోనసీమ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపారుల శ్రేష్ఠ దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు వ్యాపారులు తమ దుకాణాలను ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కరోనా నిబంధనలు పాటిస్తూ తెరిచి ఉంచుకోవాలని పట్టణ సీఐ బాజీలాల్ తెలిపారు. 4 గంటల తర్వాత తమ దుకాణాలు మూసివేసి ఇళ్లకు వెళ్లాలని కోరారు. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ 4 గంటల తర్వాత రోడ్లపై తిరగరాదని ఆయన స్పష్టం చేశారు. ముమ్మిడివరం మండలం ఐనాపురంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాలు నిర్వహించి సుమారు 150 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వైద్యులు, రోగులు పాల్గొన్నారు. కంటి వెలుగు తరపున మరి ఒక 2 months క్రిందట కంటి పరీక్షలు చేయడం జరిగింది ఐనాపురం సచివాలయం 1-2లో. ఈ యొక్క శిబిరంలో దగ్గరగా 350 మందిని కంటి పరీక్షలు చేసి దగ్గరగా 150 మందికి కళ్ళజోళ్ళు రాయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కళ్ళజోళ్ళు ఇవ్వటం కూడా జరుగుతుంది. కొంతమంది ఆపరేషన్ నిమిత్తమై సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు కొంతమందికి చేయించడం జరిగింది. ఇంకా కొంతమంది ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వారికి కూడా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. ఈనాటి బంగారు మాట. మనం గొప్ప గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనసుతో చేస్తే చాలు. మదర్ తెరిసా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.